Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బెంగాల్ రీపోలింగ్ లో భారీగా హింస చెలరేగింది. 2 నియోజకవర్గాల్లోని 15 సెంటర్లలో రీపోలింగ్ నిర్వహించారు. ఇక మాగ్రహత్, పశ్చిమ, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇక ఈ రీపోలింగ్ నేపథ్యంలో భారీగా అల్లర్లు చెలరేగాయి. ఇక మొదటి దశ, రెండో దశ ఓటింగ్ లో కూడా పూర్తిగా కూడా అల్లర్లు చెలరేగినటువంటి పరిణామాలను మనం చూసాము. ఇక రీపోలింగ్ అంశంలో కూడా రీపోలింగ్ జరిగే ముందలే ఇక్కడ ఎటువంటి అల్లర్లు చెలరేగనున్నాయో అంటూ కూడా ఇక్కడ ముందుగానే ఊహించటం జరిగింది. అంటే ముందుగానే ఇక్కడ డెఫినెట్గా కూడా అల్లర్లు జరుగుతాయి. ఎందుకంటే ముందుగా మనం చూసుకున్నా కానీ కనీసం అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా, ఎక్కువ పహారా ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ బీజేపీ అభ్యర్థిని తరిమి కొట్టినా కానీ ఎవరు ఏమీ చేయలేటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఈ రకంగా కూడా ఓటింగ్ విషయంలో మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. రీపోలింగ్ జరిగింది 15 ప్రాంతాల్లో అయినప్పటికీ కూడా ఇక్కడైతే ఏ మాత్రం కూడా ఒక శాంతి వాతావరణం అయితే లేదు. పహారా కాస్తున్నప్పటికీ కూడా మరలా అదే రకంగా అల్లర్లు చెలరేగాయి. టీఎంసీ కార్యకర్తలకు వ్యతిరేకంగా దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లోని ఫాల్తాలో స్థానికులు నిరసన తెలిపారు. ఎందుకంటే ఈ ఫాల్తాలోనే మనం చూస్తే కనుక బీజేపీ అభ్యర్థిని తరిమి కొట్టారు. ఇక తిరిగి పోలింగ్ నిర్వహించాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రీపోలింగ్ నిర్వహిస్తున్నటువంటి 15 ప్రాంతాల్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఈసీకి అందటము, కొన్ని ప్రాంతాలను పరిశీలించిన తర్వాత 2 నియోజకవర్గాల్లోని 15 సెంటర్లో ఒక దగ్గర అయితే ఏకంగా బీజేపీకి అసలు ఓటు వేయకుండా కూడా పూర్తిగా కూడా ప్లాస్టర్ వేసినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ పరిశీలించిన తర్వాత ఈసీ రీపోలింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఈ 15 ప్రాంతాల్లో రీపోలింగ్ జరుగుతున్నప్పుడు టీఎంసీ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఈ దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లోని ఫాల్తాలో స్థానికులు నిరసన తెలిపారు. ఇక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాలంటూ అక్కడ నిరసనకారులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఊహించినట్టుగానే రీపోలింగ్లో కూడా అదే రకమైన అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ రీపోలింగ్ గురించి? ప్రధానంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ 2 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఏదైతే పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాలు, మగ్రహత్, అలాగే డైమండ్ హార్బర్, ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు 2 నియోజకవర్గాల్లో 15 సెంటర్లు కూడా మరి ఏర్పాటు చేసి ఈరోజు పోలింగ్ అయితే మరి స్టార్ట్ చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో దాదాపు చాలాసార్లు టీఎంసీ నాయకులు అలాగే బీజేపీ నాయకుల మధ్య పరస్పరం మరి దాడులు జరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే ఏప్రిల్ 29న జరిగినటువంటి 2వ దశ పోలింగ్లో కూడా ఇదే విధంగా పరస్పరం బీజేపీ అభ్యర్థులు అలాగే టీఎంసీ అభ్యర్థులు పరస్పరం దాడులు చేసుకోవడం, పరస్పరం తిట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. లోపల ఉన్నటువంటి కొన్ని బటన్లను కూడా మరి కొంత జిగురు లాంటి పదార్థం వేసి మొత్తం కూడా ట్యాంపరింగ్ జరగడం, ఇవన్నీ కూడా మరి ఈసీకి నివేదికలు వెళ్ళినాయి. ఆ నివేదికలు వెళ్ళిన తర్వాత మరి రీపోలింగ్ చేశారు. ఈరోజు రీపోలింగ్ జరిగింది. దాదాపు ఇప్పటికున్నటువంటి సిచ్యువేషన్ వరకు అయితే ఆ 2 నియోజకవర్గాల్లో దాదాపు 15 కేంద్రాల్లో కూడా 87% ఓటింగ్ అనేది నమోదైంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ కొంత తీవ్రమైనటువంటి ఉద్రిక్తల నడుమ మరి ఈ పోలింగ్ అనేది నడిచిందని కూడా తెలుస్తోంది. అంటే కట్టుదిద్దమైన భద్రత ఉన్నట్టుకి కూడా సిఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్ఏఎఫ్ కావచ్చు, ఈ బృందాలు ఖచ్చితంగా అక్కడ పహారా కాస్తున్నప్పటికీ కానీ కార్యకర్తల్ని కంట్రోల్ చేయడం అనేది కొంత తలకాయ నొప్పిగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే మొన్న జరిగినటువంటి 29న జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఈ ఫాల్తాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మళ్ళీ రీపోలింగ్ చేయాలి. ఖచ్చితంగా అక్కడ ఆ పాల్తా నియోజకవర్గానికి సంబంధించి పాల్తాలో ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి ఆ గుర్తు ఏదైతే ఉందో అది మొత్తం కూడా మరి స్టిక్కర్స్ అతుకుపెట్టారు, టేప్ అతుకుపెట్టారు అంటూ కూడా మరి పెద్ద ఎత్తున టీఎంసీ అధికారులు, అటు బీజేపీ అధికారులు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, టీఎంసీ కార్యకర్తలు కూడా పరస్పరం మాట్లాడుకున్నారు, పరస్పరం వివాదాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అక్కడ కూడా రీకౌంటింగ్ చేయాలంటూ కూడా మరి నిరసనకు దిగారు. దాదాపు గంటల తరబడి అక్కడే రోడ్డు పైన బైఠాయించి కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మరి దీనిపైన మాత్రం పాల్తాకు సంబంధించినటువంటి దానిపైన మాత్రం మరి నివేదిక తీసుకున్నారు. కానీ ఈసీ మాత్రం ఎలాంటి రీపోలింగ్కి సంబంధించి సమాచారం అయితే ఇవ్వలేదు. కేవలం ఈ 2 నియోజకవర్గాల్లోనే మరి డైమండ్ హార్బర్ కావచ్చు, ఇంకొక నియోజకవర్గం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో రీపోలింగ్ చేశారు. దాదాపు 87% రీపోలింగ్ అయింది. ఖచ్చితంగా మంచి రీపోలింగ్ అయింది. కానీ ఈ ఏవైతే దాడులు ఉన్నాయో అంటే మొన్న జరిగినటువంటి దాడుల్లో భాగంగానే మళ్ళీ సేమ్ అలాగే జరిగిన పరిస్థితి కనబడుతుంది. కొంత ఉద్రిక్తత నడుమ మరి ఆ పోలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి 4వ తారీఖున రిజల్ట్ ఏ విధంగా రానుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేణు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
ఇక రీపోలింగ్లో మరలా ఉద్రిక్త పరిస్థితులే తలెత్తాయి. దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా వాళ్ళు కూడా కోరటం జరిగింది. దీంతో కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లోనైతే ఒక ఓటింగ్ అనేది ఒక యుద్ధ వాతావరణంలానే కొనసాగింది. ఇక ఇప్పుడే ఇంత ఉంటే కౌంటింగ్ అప్పుడు మే 4న అసలు పశ్చిమ బెంగాల్లో ఎటువంటి పరిస్థితులు ఉండనున్నాయనేది కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి రాష్ట్రాలు మన తమిళనాడు, కేరళ వీటన్నిటిలో చూస్తే ఒక ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి, గంటకు కూడా ఒక హై డ్రామా వాతావరణం మనం అక్కడ చూస్తూ ఉన్నాము. దీంతో కూడా అసలు ఏం జరగబోతుంది ఈ మే 4న అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక్కడేమో ముందు చూస్తేనేమో టీఎంసీ విజయం సాధిస్తుందని సర్వేలు చెప్తే, తర్వాత చూస్తేనేమో ఓటింగ్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏమో బీజేపీది విజయం అంటూ ఉన్నారు. ఇక ఆ తర్వాత మమతా బెనర్జీకి కూడా తాను గెలుస్తా అన్న ధీమా ఒకటి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ బీజేపీ విన్ అవుతుందని ఒక భయం కూడా తనలో కనిపిస్తుంది. ఈ రకంగా కూడా పశ్చిమ బెంగాల్లో మారుతున్నటువంటి పరిణామాలు, నిమిషం ఒక ఉద్రిక్త పరిస్థితులు, గంటకు ఒక హై డ్రామా, ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఎల్లుండి ఏం జరగబోతుంది, మరికొన్ని గంటల్లో కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్లో ఏం జరగబోతుంది, అప్పుడు ఎటువంటి వాతావరణం ఉండనుంది. ఇప్పటికే పోలీసులకు అక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టతరంగా మారింది. ఇంకా అప్పుడు ఎన్ని బలగాలను మోహరించి అక్కడ పరిస్థితిని అదుపులో ఉంచాలి అనేది కూడా ఇప్పుడే ఒక సవాలుగా మారింది.